హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటో రైస్, టమాటో బాత్ అంటారు. ఈ రైస్ని చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా షాజీరా వేసుకోవాలి, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు, ఒక బండ పువ్వు, ఒక స్టార్ పువ్వు, బగారాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. ఆనియన్, మిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది, మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత మనము మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కలిసేదాకా కలపాలి. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కారం, ధనియా పౌడర్ ఉంటే గరం మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. టమాటో వేసినాం కాబట్టి టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఈ రైస్ టేస్ట్ అనేది హెవీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలపాలి. ఈ టమాటో మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి. ఇలా బాగా కలిపేసి కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ రుచికరమైన టమాటా రైస్ రెడీ అండి. ఈ రైస్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఇలా దేంట్లోనైనా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంకెన్నో ఉన్నాయి, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి.